హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈరోజు వీడియోలో మనం BSA భారతీయ సాక్ష్య అధినియంలోని సెక్షన్ 157 గురించి మాట్లాడుతున్నాం. ఈ సెక్షన్ దేని గురించి మాట్లాడుతుందంటే క్వశ్చన్ బై పార్టీ టు హిజ్ ఓన్ విట్నెస్. క్వశ్చన్ బై పార్టీ టు హిజ్ ఓన్ విట్నెస్. సో ఎవరైనా పార్టీ ఒక విట్నెస్ని తమకు అనుకూలంగా సాక్ష్యం ఇవ్వడానికి పిలిచారనుకోండి, ఎవరైనా సాక్షిని. సో అటువంటి సాక్షిని వీళ్ళే క్వశ్చన్ చేయటం అనమాట. సో ఏ సందర్భాల్లో జరుగుతుంది ఒకసారి చూడండి. మెయిన్ ప్రాబ్లం చూడండి. కోర్ట్ మే ఇన్ ఇట్స్ డిస్క్రిషన్ పర్మిట్ ద పర్సన్ హూ కాల్స్ ఎ విట్నెస్ టు పుట్ ఎనీ క్వశ్చన్ టు హిమ్ విచ్ మైట్ బి పుట్ ఇన్ క్రాస్ ఎగ్జామినేషన్ బై ద అడ్వర్స్ పార్టీ. సో క్రాస్ ఎగ్జామినేషన్లో అడ్వర్స్ పార్టీ, అదర్ పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి క్వశ్చన్లు అయితే అడుగుతారో అటువంటి క్వశ్చన్స్నే ఈ విట్నెస్ని పిలుస్తున్న పార్టీని కూడా తమ విట్నెస్ని అడగటానికి కోర్టు పర్మిట్ చేయొచ్చు అనమాట. రైట్. సెకండ్ సబ్సెక్షన్ 2 చూడండి. నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షాల్ డిజెంటైటిల్డ్ ద పర్సన్ సో పర్మిటెడ్ అండర్ సబ్సెక్షన్ 1 టు రిలై ఆన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది ఎవిడెన్స్ ఆఫ్ సచ్ విట్నెస్. అసలు ముందు సబ్సెక్షన్ 1 ప్రకారం చూద్దాం. ఎప్పుడు తమకు పిలిచిన సాక్షిని తామే క్వశ్చన్ చేయడం ఎప్పుడు జరుగుతుందంటే, సాధారణంగా ఈ సాక్షి ఎవరైతే ఉన్నారో ఈ సాక్షి తను ఇచ్చిన ఫార్మల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాని నుంచి డీవియేట్ అయినప్పుడు, లేదంటే కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు, లేదంటే బయాస్డ్గా వ్యవహరిస్తున్నప్పుడు తమకు పిలిచిన సాక్షిని తామే క్రాస్ ఎగ్జామిన్ చేయడం లాంటిదన్నమాట చేయడానికి కోర్టు అనుమతిస్తుందన్నమాట. సాధారణంగా మనం ఎవరైనా సాక్షిని పిలుస్తున్నామంటే ఏమని భావిస్తాం? వీ ప్రిజ్యూమ్ దట్ హీ విల్ గివ్ ఎవిడెన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది పార్టీ హూ కాల్స్ హిమ్. అంతే కదా. ఏ పార్టీ అయితే అతను పిలుస్తారో ఆ పార్టీకి అనుకూలంగా ఆ సాక్ష్యం ఇస్తాడని మనం భావిస్తాం అనమాట. బట్ అలా ఇవ్వని పక్షంలో కోర్టు యొక్క అనుమతితో ఆ సాక్షిని ఈ పార్టీ క్వశ్చన్ చేయొచ్చు అనమాట. రైట్. ఎలా క్వశ్చన్ చేయొచ్చు అంటే, క్రాస్ ఎగ్జామినేషన్లో ఎదురు పార్టీ ఏ క్వశ్చన్ అడిగితే అలా నీళ్ళు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయొచ్చు అనమాట. రైట్. అయితే ఆ సబ్సెక్షన్ 2 ఏం చెప్తుంది చూడండి. ఈ సెక్షన్లో ఉన్నది ఏది కూడా షాల్ డిజెంటైటిల్ ద పర్సన్ సో పర్మిటెడ్. క్వశ్చన్ చేయడానికి ఏ వ్యక్తిని అయితే, ఏ పార్టీని అయితే పర్మిట్ చేస్తున్నారో ఆ వ్యక్తిని డిజెంటైటిల్ చేయదనమాట. అతని నుంచి హక్కును లాక్కోదు. ఏ హక్కు అంటే, టు రిలై ఆన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది ఎవిడెన్స్ ఆఫ్ సచ్ విట్నెస్. ఎవరైతే హోస్టైల్ విట్నెస్ ఉన్నారో ఆ వ్యక్తి ఇచ్చిన సాక్ష్యంలో తనకు అనుకూలంగా ఉన్న భాగంపై ఆధారపడే హక్కు తనకు ఉంటుందన్నమాట. ఆ హక్కును తొలగించలేదన్నమాట. సపోజ్ ఈయన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని సాక్ష్యంగా పిలిచినప్పుడు ఈ వ్యక్తి ఫార్మల్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే, ఆ హత్య జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను అని చెప్పి ఇచ్చాడు. అలాగే ఎక్యూజ్డ్ నేను చూశానని కూడా చెప్పాడు అనమాట. బట్ తర్వాత తన సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఏం చెప్పాడంటే, నేను అక్కడే ఉన్నానని చెప్తున్నాడు, బట్ ఎక్యూజ్ని ఐడెంటిఫై చేసేందుకు అతను నిరాకరించాడు అనమాట. అలాంటి సందర్భంలో ఆ పార్ట్ని మనం వదిలేసి ఆ సాక్షి ఇచ్చిన స్టేట్మెంట్లో తనకు అనుకూలంగా ఉన్న భాగం వరకు అతను ఆధారపడవచ్చు అనమాట. ఆ హక్కుని ఈ సెక్షన్లో ఉన్న ఏది కూడా తీసివేయదని చెప్తుంది అనమాట. రైట్. మీకు ఏం డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.